కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీ వరద కొనసాగుతుంది. ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తారు. గతంలో లేని విధంగా ప్రాజెక్టులోకి 46,000 క్యూసెక్ల నీరు వస్తుంది. 10 మండలాల్లో 86 గ్రామాలపై ఏలేరు వరద ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పలు గ్రామాలు, కాలనీలోకి వరద నీరు చేరింది. 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని తరలించారు. సహాయక చర్యల కోసం ఇవాళ ఆర్మీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయక చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, రెండో రోజు కూడా ఏలేరుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి ఏదైతే 20,000 క్యూసెక్లు దాటిందో ఇవాళ ఉదయం నుంచి 27,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని ఏదైతే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో చూస్తే కనుక ఏలేరు పరివాహక ప్రాంతంలోనే దాదాపు 86 గ్రామాలన్నీ కూడా విక్కువిక్కుమంటూ ఏదైతే గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూస్తే కనుక కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద గండి పడింది నిన్న ఉదయం. అప్పటి నుంచి కూడా గండిని పోడ్చలేకపోయారు. వరి పొలాల్లోకి ముంపు వరద నీరు పోటెత్తుతుంది. దాంతో పాటు కొన్ని గ్రామాలు సమీపంలోని పెద్దాపురం, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం, సామర్లకోట ఈ పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలు కూడా ఏదైతే ముప్పారిని చిక్కుంటున్నాయి. పెద్దాపురంలో సంబంధించి చూస్తే కనుక ఏదైతే ఈ కాలనీలోకి నివాస కాలనీలో కూడా ఏలేరు వరద నీరు ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక సామర్లకోట, పిఠాపురం రహదారిపైకి ఏలేరు వరద నీరు భారీగా పోటెత్తడంతో ఇటు సామర్లకోట, పిఠాపురం వద్ద మధ్య రాకపోకలను కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది. అక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఎవరు వెళ్లకుండా వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు 500 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మంచినీళ్లు వంటి కూడా సరఫరా చేస్తున్నారు. అది ఇప్పుడు చూస్తే కనుక ఏలేరుకు గతంలో ఇప్పుడు లేని విధంగా ఈ వరద ప్రవాహం కూడా కొనసాగింది. అయితే నిన్నంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో జడేరు, మడేరు వంటి వాగులు ఉప్పొంగుతూ ఏలేరు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. దీంతో ఈ భారీ ప్రవాహం ఇప్పుడు చూస్తే కనుక 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు ప్రాజెక్టులోకి ప్రస్తుతం 23 టీఎంసీలు పైగా నిండిపోయింది. దీంతో అధికారులు ఈ 27,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. చూస్తే కనుక సాధారణ రోజుల్లో ఏలేరు కాలువ నుంచి దాదాపు 1,000-2,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా 27,000 క్యూసెక్ల ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సమీపంలోని గ్రామాలు, కాలనీలు, అదేవిధంగా ఇక్కడ పంట పొలాలను కూడా ఏలేరు వరద ముంచెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలేరుతో పాటు పిఠాపురం నియోజకవర్గంలోని సుద్దగట్ట వాగు ముంపును కూడా పరిశీలించి వెళ్లారు. ఏలేరు సంబంధించిన ఆధునీకరణ పనుల కోసం ఎలా కొన్ని చోట్ల కరకట్టలు నిర్మించడం, లేదంటే ఈ ముంపు నివారణ చర్యలు తీసుకునేలాగా శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అధికారులను కూడా దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు. అయితే గతంలో ఇప్పుడు లేని విధంగా ఏలేరుకి ఇంత భారీగా ఇన్ఫ్లో రావడంతో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భారీ వరద కూడా కొనసాగుతుంది. అది ఇవాళ రేపు కూడా ఇలాగే భారీ వరద ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సందీప్, ప్రాంతాల్లో రోడ్లపై కూడా నీరు చేరింది. అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక పిఠాపురం, సామర్లకోట ప్రధాన రహదారి పై రాకపోకలు నిలిచిపోయినాయి. భారీగా వరద నీరు కూడా చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఆ రోడ్డు ప్రధాన రహదారిపై రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి వాహనాలు కూడా మళ్లిస్తున్నారు. దీంతో పాటు గ్రామాల్లో చూస్తే కనుక వీధుల్లోకి కూడా కొన్ని ఏదైతే రాజుపాలెంతో పాటు అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా పెద్దాపురం నియోజకవర్గం, అదేవిధంగా ఈ గ్రామాలకు సంబంధించి చూస్తే కనుక వీధుల్లో కూడా వరద నీరు చేరిపోయింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో కూడా వరద నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక వారందరికీ కూడా ఇప్పుడు ఆహారం, మంచినీళ్లు కూడా సరఫరా చేసేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. మరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని మాత్రం 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 500 మందిని కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భారీ ప్రవాహం ఇవాళ రేపు కూడా కొనసాగే అవకాశం నేపథ్యంలో దాదాపు 3 రోజుల పాటు వరద నీటిలో ఉండిపోతే బాధితులంతా కూడా
ఇటు ఆహారం మంచినీళ్ళు లేక అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ ఏలేరు వరద ఏదైతే ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు గతంలో ఎప్పుడు లేని విధంగా సైన్యం కూడా ఇక్కడ ఈ రంగంలో దిగుతున్నారు. ఏదైతే సైన్యానికి సంబంధించిన ఒక బృందం అయితే పడవలతో కూడా సిద్ధమవుతూ ఇక్కడ కాకినాడ జిల్లా ఏలేరు పరివాహక ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అధికార యంత్రాంగం అయితే హైలైట్ గా వ్యవహరిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ వరద మరీ బాగా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో బాధితులు కావచ్చు, లేదంటే ఇటు పొలాలు మునిగిపోయిన రైతులంతా కూడా తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రసాద్, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు చేరింది, అంటే సుమారు ఎంత మేర పంట నష్టం వాటిల్లింది? ఖచ్చితంగా ఏలేరు ఆయకట్టు అంతా కూడా ప్రస్తుతం ఖరీఫ్ పంట సాగు చేయడం జరిగింది. వేల ఎకరాల్లో వరి పంట కూడా సాగు చేయడం జరిగింది. అంటే ఈ ఏడాది ముందు నుంచి కూడా చూస్తే కనుక జూన్ నుంచి కూడా వర్షాలు కొంత ఆశాజనకంగా ఉండడంతో ఏలేరు ప్రాజెక్టు ముందుగానే నిండుకుంది. గతంతో పోల్చుకుంటే, గత కొన్ని వేలతో పోల్చుకుంటే ఈసారి ఏలేరు ప్రాజెక్టుకి ముందుగానే వరద నీరు రావడం నేపథ్యంలో ఏదైతే కింద కూడా ఏలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో రైతులు ముందుగానే పంటలు కూడా సాగు చేయడం జరిగింది. దీంతో వేలాది ఎకరాల్లోనే పంట సాగు చేయడం జరిగింది, వరి పంటలు సాగు చేయడం జరిగింది. అది ప్రస్తుతం ఎక్కడికక్కడ గంటలు పడి ఈ వరద నీరు అంతా కూడా దాదాపు చూసుకుంటే గత ఇవాళ రెండో రోజు వరద నీరు పొలాలను కూడా ముంచెత్తిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు పెట్టిన రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి దాదాపు ఒక్కొక్క రైతు కూడా 20,000 పైగా పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఉంది. అదంతా కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఇలా వరదలు వచ్చినప్పుడల్లా ఈ పంట నష్టం అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఏలేరు ప్రాజెక్ట్ ని మెట్ట ప్రాంతానికి వరప్రదాయంగా పేర్కొంటారో అదే రకంగా దుఃఖదాయంగా కూడా ప్రస్తుతం మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ ఆధునీకరణ చర్యలు చేపడితే తప్ప ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వరద నుంచి తాము గట్టెక్కలేమని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఈ ఏలేరు సమస్యపై దృష్టి సారిస్తారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముంపు సమస్యపై కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం మాత్రం సహాయక చర్యల్లో ముమ్మరంగా నిమగ్నమయ్యేస్తుంది.